హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనకాస్ విజయవాడ. ఈరోజు కిరాయి వచ్చేసి విజయవాడ అలంకుదురు దగ్గర నుంచి ఒంగోలు అప్ అండ్ డౌన్. ఇది నా కస్టమర్ కాదు, నాకు తెలిసిన అన్న చెప్పారు. అన్న లేటెస్ట్ డిజైర్. అన్న కుంభమేళ వేసుకెళ్ళారు కారు. కస్టమర్ 7:30కి పెట్టమన్నారు. 7:30 షార్ప్ అలంకుదురు దగ్గర ఉన్న. బట్ కస్టమర్ 8:20కి వచ్చారు. మనకు అలవాటే కదా ఇలా వెయిట్ చేయడం. ఓకే, 8:20కి స్టార్ట్ అయినాం. ఇదేమో మన కాజా టోల్ గేట్ అనమాట. టోల్ గేట్ వస్తే భయం వేసిపోతుంది. డబ్బులన్నీ టోల్ గేట్లకి అయిపోతుంది. ఏం చేస్తాం, మట్ట తప్పదు కదా. ఇది కొంచెం స్లోగా స్కాన్ అయింది ఎందుకు ఈ టోల్ గేట్. ఇది అప్ అండ్ డౌన్ 240 అనుకుంటా, అంతే 240. ఇదేమో అప్ అండ్ డౌను. అక్కడ బల్లనపల్లి ఉంది, అది ఇంకా అసలు ఎక్కువ టోల్ గేట్. 175 సింగిల్ ప్లస్ 90, అది 265 అప్ అండ్ డౌను. ఇదేమో మన గుంటూరు హైవేలో బడా దోస్తు ట్రక్ పడిపోయింది. పోలీసులను జేసీబీ వచ్చి లేపాయి. పాపం డ్రైవర్కి ఏం కాలేదనుకుంటా. అంటే వెహికల్ ఆపడం అవ్వట్లేదు, చూద్దామంటే పంచర్ ఏదో పడినట్టుంది వెహికల్. ఈ రోజుల్లో డ్రైవర్ జీవితానికి అసలు గ్యారంటీ లేదు. ఏ టైంలో ఏం జరిగింది ఎవరని చెప్పలేకపోతున్నాం. ఇదేమో చిలకలూరుపేట న్యూ హైవే బైపాస్ అనమాట. చిలకలూరుపేట టచ్ అవ్వకోకుండా, సిటీ టచ్ అవ్వకోకుండా ఎంట్రన్స్ చిలకలూరుపేట ఎంట్రన్స్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఈ హైవే ఓన్లీ 16 కిలోమీటర్స్ ఉంది, కానీ చాలా బాగుంది. రోడ్డు కొత్తగా వేశారు కదా, ఓపెన్ అయిపోయింది. మన నెల్లూరు, కావలి, తిరుపతి, పెద్ద తిరుపతి అటు వెళ్ళిపోవచ్చు ఈజీగా. సిటీలో టచ్ అవ్వకుండా, ట్రాఫిక్ ఏం లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదే బెల్లనపల్లి టోల్ గేట్ అనమాట. ఇదే బాగా హైలైట్ అనమాట. 175 సింగిల్ కట్ అయింది, రిటర్న్ కూడా వస్తే 90 కట్ అవుతుంది. ఇది అసలు బాగా దారుణం. టోల్ గేట్లకి అసలు చాలా డబ్బులు అయిపోతున్నాయి. అంతకుముందే చాలా బెటర్గా ఉండేది. చక్కగా టోల్ వచ్చినప్పుడు కస్టమర్ వైపు చూస్తే తీసి క్యాష్ కట్టేవాళ్ళు, సపరేట్గా కిరాయి మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఇంక్లూడ్ అవ్వడం చాలా ప్రాబ్లంగా ఉంది, కానీ తప్పదు, ఏం చేస్తాం, మన బతుకులు ఇలా తయారయ్యాయి. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా స్కాన్ అయిపోయింది వెహికల్. ఒక్కో టోల్ గేట్ ఒక్కోలా ఉంటుంది. ఇదేమో అద్దంకి దగ్గర అప్పుడు ఏరోప్లేన్లు ట్రైల్కి ఇదంతా నీట్గా బాగు చేసి సిమెంట్ రోడ్ వేసినట్టున్నారు. అప్పుడు ఎప్పుడో 3-4 ఇయర్స్ అయిపోద్దా, 3 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. అప్పుడు చూడడానికి మేము కూడా వచ్చాము. అప్పుడు అద్దంకి దగ్గర వెంచర్లకు తిరుగుతూ ఉండేవాళ్ళం. రియల్ ఎస్టేట్ వాళ్ళకి. అప్పుడు నేను కూడా వచ్చాను చూడడానికి. సిగ్నల్స్ వస్తున్నాయి రావట్లేదని టెస్ట్ చేసింది. ఇది చాలా బాగుంది, రీసెంట్గా చూసా కదా. ఒంగోలులో కస్టమర్ 4 అవర్స్ వెయిట్ చేశారు. లగేజ్ ఏం లేదు, ఇద్దరు కస్టమర్సే. 4 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాం విజయవాడకి. రిటర్న్ వచ్చేటప్పుడు ఇది 90 కట్ అయింది, కానీ చాలా ఫాస్ట్గా స్కాన్ అయిపోతుంది. అసలు ఏం ప్రాబ్లం లేకోకుండా ఈజీగా. టోల్ గేట్లో బాగా ఇష్యూ ఉంది, అసలు ఏం చేస్తాం, తప్పదు. ఇదేమో మన కాజా టోల్ గేట్. ఇది కొంచెం స్లోగా స్కాన్ అయ్యిద్ది ఎందుకు మరి, ఫస్ట్ నుంచి అంతే అనుకుంటా. ఇది ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. అదిగో దూరంగా చూడండి, ఆర్టీఓ ఉన్నారు చక్కగా. ఓన్లీ గూడ్స్ వెహికల్స్ని ఆపుతున్నారు, కార్స్ని ఏం టచ్ చేయలేదు. అయినా మనకు అన్ని పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి. మనం సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నాం, మనకేం ప్రాబ్లం లేదు. ఫైనల్గా కస్టమర్ని 5:30కి దింపేసా, ఇంటికి వెళ్ళిపోతున్నా. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 350 వచ్చాయి మా ఊరు నుంచి మా ఊరికి. ఇది 5,100 అనమాట కిరాయి, ఇంక్లూడ్ టోల్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ టు ఆల్.